వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లు పోటీ పడుతుంటారు. టాలీవుడ్ యాక్టర్స్ తో పాటు బీ టౌన్ హీరోయిన్లు సైతం ప్రభాస్ సినిమాలో ఆఫర్ల కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఇద్దరు విదేశీ వనితలు కొట్టేశారట. తమ అవకాశాలను విదేశీ భామలు కొల్లగొట్టడంతో స్వదేశీ యాక్టర్లు తెగ ఫీల్ అవుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఆ ప్రచారంలో నిజమేంతో ఇప్పుడు చూద్దాం. హను రాఘవపూడి డైరెక్షన్ లో మైత్రి మూవీస్ బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఇటీవల ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమా స్టార్ట్ కాకముందు నుంచి ఎన్నో గాసిప్లు వినిపిస్తూనే ఉన్నాయి. 1940s లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా వస్తున్న ఆ సినిమాలో ప్రభాస్ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు టాక్. ఇక ప్రభాస్ జోడీగా ఇండో పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ ను సెలెక్ట్ చేశారు. పాకిస్తానీ అమ్మాయి అయినా మన దేశంలో కూడా ఆమెకు ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇమాన్ ఇస్మాయిల్ పాపులారిటీని చూసే ప్రభాస్ సినిమాకు సెలెక్ట్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్రెడీ ఒక పాకిస్తానీ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ చేస్తుంటే ఇదే సినిమాలో మరో పాకిస్తానీ బ్యూటీతో కూడా ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నాడంటూ షాకింగ్ రూమర్స్ బీటౌన్ నుంచి మొదలయ్యాయి. ఇమాన్ ఇస్మాయిల్ తో పాటు పాకిస్తాన్లో మంచి పాపులర్ యాక్టర్ అయిన సజల్ అలైని తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో మన హీరోయిన్లు ఉసూరుమంటున్నారు. ప్రభాస్ పాకిస్తానీ అమ్మాయిలతోనే రొమాన్స్ చేస్తాడా? ఒక హీరోయిన్ గా తమను కూడా తీసుకుంటే ఏమవుతుందంటూ బీటౌన్ స్టార్ హీరోయిన్స్ ప్రభాస్ పై గరమవుతున్నారంటున్నారు. ఇక ఇద్దరు పాకిస్తానీ అమ్మాయిలతో ప్రభాస్ ఎలా నలిగిపోతాడో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.